యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. అండ్ అందులో కూడా ఇందాక చెప్పినట్టు అక్రిడేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాదు, ప్రతి ఒక్క ఫ్యాక్టర్ వాళ్ళు చూస్తారు. అడ్మిషన్ దగ్గర నుంచి ఫీ స్ట్రక్చర్, అకామిడేషన్, హాస్టల్, ఫుడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కనుక్కొని వాటిని వెరిఫై చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. అటువంటి యూనివర్సిటీస్ అన్ని ఇవాళ మనకు పార్టిసిపేట్ చేశారు అందరూ. ప్రతి యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ అఫీషియల్స్ రావడం జరిగింది డైరెక్ట్ గా. అందరికి తెలిసిన విషయం ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను, ఇది మా దగ్గర అడ్మిషన్లు పడే దాంట్లో 50% ఆఫ్ ద అడ్మిషన్స్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మౌత్ ప్రమోషన్. పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళే చెప్పుకొని మా ఆఫీసెస్ కి పిలిపించుకుంటున్నారు, ఏది అడ్మిషన్ వీళ్ళ దగ్గరికే పోండి, మీరు వీళ్ళైతే మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి చాలా మంది మనకు అడ్మిషన్స్ రిఫరెన్స్ స్టూడెంట్స్ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా. మేడం కన్సల్టెన్సీ ఫీల్డ్ లో 20 years ఇంతే స్టాండర్డ్ గా నిలబడాలంటే అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ అస్సలు కాదు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రీసోర్స్ వాళ్ళది అసలు మనము చాలా ట్రస్ట్ వర్తి అనమాట. మీరు అసలు ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చితేనే అది టాప్ యూనివర్సిటీ అయితేనే వాళ్ళు చూస్ చేస్తారు, మీకు సజెస్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ అటువంటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టారు అంటే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ తీసుకొని హ్యాపీగా స్టెప్ అవుట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు చాలా మంది అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు. సో చాలా మంది డౌట్స్ అండ్ క్లారిటీతో వస్తుంటారు కదా, చాలా క్లారిఫై చేసుకోవాలని. అటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫేర్ ఎంత ఇంపార్టెంట్. మేడం మనము ఒక కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ స్టూడెంట్ అయితే నేను కూడా ఒక 10 యూనివర్సిటీ తిరిగి చూడాలని చెప్పి నేను యూనివర్సిటీస్ దాకా విజిట్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడున్న టెక్నాలజీ వరల్డ్ లో అన్ని మనకు యూట్యూబ్ లో దొరికేస్తున్నాయి. యూనివర్సిటీ ఇన్ఫ్రా ఎలా ఉంది, యూనివర్సిటీ క్యాంపస్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, గూగుల్లో కొడితే ప్రొఫెసర్స్ రేషియో అర్థమవుతుంది అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనము ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. కానీ మనం ఆ యూనివర్సిటీ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యూనివర్సిటీ అఫీషియల్స్ ఇక్కడ దాకా వస్తున్నారు. ఎడ్యుకేషన్ ఫేర్స్ అది కూడా మా వీసోర్స్ తరఫు నుంచి ఏమైనా ఎడ్యుకేషన్ ఫేర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ గా మనము కొన్ని ఒక 2 weeks కి 3 weeks ఒకసారి ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తుంటాం మేడం. ఇవన్నీ కూడా మన వీసోర్స్ వెబ్సైట్ లో అండ్ వీసోర్స్ యూట్యూబ్ ఛానల్ లో అండ్ వీసోర్స్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మనం డేట్స్ తో సహా మెన్షన్ చేస్తుంటాం. కాబట్టి ఒక్కసారి మా వీసోర్స్ సంస్థ కండక్ట్ చేస్తున్న ఇటువంటి టైప్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్స్ కి అటెండ్ అవుతే 10,000% గ్యారంటీ. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిటీగా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అందిస్తాం మేడం ప్రతి స్టూడెంట్ కి. యూనివర్సిటీస్ గురించి అయితే ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ మెయిన్ ఆలోచించేది ఏంటి పేరెంట్స్ అంటే ఫైనాన్షియల్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటుందా, ఉంటే ఎటువంటి అసెట్స్ మేము పెట్టాలి. కొంతమందికి ప్రాపర్టీ ఉండదు, బిలో యావరేజ్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటే ఒక వాళ్ళకి అస్త్రం. ఫ్యూచర్ బాగుండాలి అన్న కూడా ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకు వాట్ ఆర్ యూ డూయింగ్ మేడం? ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే మన వీసోర్స్ సంస్థ మా యొక్క మెయిన్ డ్రీమ్ ఏంటంటే మేడం, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టూడెంట్ 100% వాళ్ళు అనుకున్న డ్రీమ్ ని సక్సెస్ చేసుకోవాలి అని అంటే తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీ కావాలి. తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీ తీసుకొచ్చాం, అయినా కూడా మేము ఫీ భరించలేమండి ఒకటేసారి అని ఆబ్వియస్ గా ఉంటది. ఇప్పుడు అందరూ కూడా డబ్బులు కట్టాలి, అందరు 100% ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి గ్యారంటీ లేదు ఎంతైనా. సో అందు గురించి అని చెప్పి మేము ఎక్స్క్లూజివ్ గా చాలా బ్యాంక్స్ తో మేము పార్ట్నర్షిప్ లో ఉన్నాం. వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా అరౌండ్ 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఫారెన్ బ్యాంక్స్ తో మనం టైఅప్ అయినాం మేడం. డైరెక్ట్ గా బ్యాంక్ అఫీషియల్స్ మన ఆఫీసెస్ లో అందుబాటులో ఉంటారు. అండ్ ఈ రోజు ఇక్కడ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ లో కూడా వచ్చారు అందరూ. సో స్టూడెంట్స్ అక్కడ అడ్మిషన్ లోపల అడ్మిషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఫీ పర్టికులర్స్ గురించి తెలుసుకోవచ్చు, యూనివర్సిటీ గురించి ప్లేస్మెంట్స్ గురించి అన్నిటి గురించి కనుక్కోవచ్చు. దానితో పాటు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇక్కడే అసెస్మెంట్ చేసుకుని ఇక్కడే శాంక్షన్ లెటర్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది.